దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవన తొలి సంధ్య అనుదినమన్నా నీకు ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలను తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లారా ఎలా ఉన్నారండి? నిన్నటి దినమంతా ఎలా గడిచింది? కుటుంబంలో అందరూ క్షేమకరంగా ఉన్నారు కదూ? పిల్లలు బాగున్నారండి? దేవుడు మీ కుటుంబాలను అన్ని విధాలా దీవించాలని, వర్ధిల్లాలని, ముఖ్యంగా ఆయన కృపాక్షేమములు మీ వెంట ఉండాలని నేను మనసారా కోరుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. తప్పకుండా మీ ప్రార్థన అవసరతలు మాకు తప్పకుండా తెలియపరచండి. కామెంట్స్ బాక్స్లో మేము తప్పకుండా దాని విషయంలో ప్రార్థన చేస్తాం. అలాగే తప్పకుండా దానికి సమాధానం కూడా ఇస్తాం. అంత మాత్రమే కాదు, మరి ఈ యొక్క ఉదయకాలపు ఈ యొక్క వర్తమానాల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారు అని అనుకుంటే తప్పకుండా అనేక మందికి తెలిసిన ఆత్మీయులకు, స్నేహితులకు, బంధువులకు షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. మరి ఉదయకాలం ప్రార్థన చేసుకున్నారా? ప్రార్థన చేసుకోకపోతే ప్రార్థన చేసుకుని దినచర్యను ప్రారంభించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఒక మాటను ఈ ఉదయకాలానికి జ్ఞాపకాన్ని తీసుకొస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 23వ వచనం. నీవు నీ భూమిలో వెత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. ప్రియదేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన మాట, ఆదరణ, నిరీక్షణ కలిగించే మాట. నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు, అంటే విత్తితే సరిపోదు, విత్తనాలకి తర్వాత వర్షము కావాలి. ఆ వర్షం కూడా ఎవరు కురిపించాలి? దేవుడు కురిపించాలి. విత్తనాలు వేసే పని నీ చేతిలో ఉండొచ్చు, కానీ వర్షము కురిపించే పని మాత్రము దేవుడే చేయాలి. రైట్? ఆయన అంటూ ఉన్నాడు, నీ విత్తనాలకు కావలసిన ఏదైతే అవసరత ఉందో, అది ఫలించడానికి ఏదైతే అవసరం ఉందో, నీ కష్టానికి ప్రతిఫలము, నీ ప్రయాసకు ప్రతిఫలము, నీవేదైతే ఆశతో నిరీక్షణతో విదుతున్నావో దానికి ప్రతిఫలము నేను ఇస్తాను, వాన కురిపిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నారు. ఈ వాక్యం ప్రియ బిడ్డారా, దేని విషయంలో ఆశతో ఉన్నావో, దేని విషయంలో ప్రయత్నం చేస్తున్నావో, బహుశా నీ పిల్లల విషయంలో ఈ ఆశ పెట్టుకున్నావో, నా పిల్లలు ఎలాగుంటే బాగుండు, నా పిల్లలు ఎలా చదివితే బాగుండు అని అనుకుంటున్నావో, లేకపోతే ఏ వ్యక్తి గురించి అయినా ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే ఏ విషయంలోనైనా ఒక ఆశ పెట్టుకుని ఒకవేళ ఈ వాక్యం వింటూ ఉంటే దానికి సంపూర్ణతను ఆయన కలుగు చేస్తానంటూ ఉన్నాడు. ఏదైతే నువ్వు ఆశపడుతున్నావో నీ ఆశ తీరేటట్లుగా దానికి కావలసినవి ఆయనే సమకూరుస్తాడు. దానికి కావలసింది ఆయనే నీకు అనుగ్రహిస్తాడు. ఆ విత్తనం వెనక వర్షమును నేను కురిపించదని అంటున్నాడు. రేపు దినాన్ని ఎలాగాను అనుకుంటున్నావేమో, పిల్లల్లో వివాహాలు ఎలాగా, పిల్లల భవిష్యత్తు ఎలాగా, ఈ అప్పులు ఎలాగా, ఈ రుణబాధలు ఎలాగా, ఈ బలహీనత ఎలాగా, ఈ శ్రమలు ఎలాగా, ఈ సవాళ్ళు ఎలాగా, ఈ శత్రువులు ఎలాగా అని అనుకుంటూ బ్రతుకుతున్నావేమో. ధైర్యంగా ఉండు. ప్రతిదానికి కావలసిన దానిని ఆయన తగిన కాలమందు ఆయన అనుగ్రహిస్తాడు. ప్రతిదానికి కావలసింది ఏమిటో ఆయన ఎరిగిన దేవుడు, ఆయన తెలిసిన దేవుడు. తప్పక దాన్ని అనుగ్రహిస్తాడు. తప్పక తగిన కాలమందు ఆయన ఇచ్చి నీ ప్రయాసకు, నీ కన్నీరుకు, నీ ప్రార్థనకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. రైట్? కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రేమించే వరదనమిచ్చు ఈ దినమును బట్టి, సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాలము మీరు ఇచ్చిన మాట, మేము జ్ఞాపకాన్ని తీసుకొచ్చిన మాటను బట్టి నేను స్తుతిస్తున్నాం. భూమిలో విత్తుటకు ప్రోభ, నీ గింజలకు కావలసిన ప్రోభ వానను కురిపిస్తానంటున్నావు. ఆ బిడ్డలు ఎవరైతే ఏ ఆశతో, ఏ నిరీక్షణతో వారు ఉన్నారో తప్పక నేను వారి విషయంలో కార్యం జరిగించండి. ఏ ప్రతిఫలం చూడాలని ఆశపడుతున్నారో, ఒకవేళ దేని విషయంలో ఒకవేళ ఆందోళన చెందుతుంటే విశ్వాసమును కలుగు చేసి, అయ్యా కడపటి వర్షం కొరకు, తొలకరి వర్షం కొరకు ఓపికతో ఎదురు చూడమని వాక్యం చెప్పినట్లుగా విశ్వాసంతో ముందు కొనసాగలిగిన కృపదయచిన గొప్ప ప్రతిఫలం చూడడానికి సాధించండి.
బలహీనులు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. జైల్లో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి, ఆసుపత్రిలో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి, గర్భఫలంతో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి, ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి, ఇతర దేశాల్లో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈరోజు ప్రభా ప్రతి ఒక్కరూ వారి వారి దినచర్యలు మీరు తోడుకు నడిపించి మీరు బలపరచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.